హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న వసంత పంచమి కదా, సో వసంత పంచమి సందర్భంగా మావయ్య గారు మా ఊరిలో ఉన్న స్కూల్లో 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం. వేదాంశ్ అయితే వాళ్ళ అమ్మమ్మతో వచ్చాడు. మేము వచ్చేసరికి పిల్లలందరూ ముగ్గులో కలర్స్ అయితే వేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా అందరూ రాలేదు కాబట్టి అక్షరాభ్యాస కార్యక్రమం మొదలుపెట్టలేదు. ఇక్కడ వేదాంశ్ అయితే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. పూజకి అయితే అంతా రెడీ చేస్తున్నారు. అండ్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కింద కూర్చుంటారు కదా, సో కార్పెట్స్ అయితే వేస్తున్నారు అండ్ ఎలా వేయాలని చూస్తున్నారు. ఇంకా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ అయితే వచ్చేసారు. పంతులు గారు కూడా వచ్చారు. అండ్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే కూర్చుంటున్నారు. అండ్ పిల్లలతో కొంచెం గందరగోళంగా ఉంటుంది కదా, సో అక్కడ పరిస్థితి అలానే ఉంది. పూజకి కూడా అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారు అత్తయ్య గారు. లోపలికి వచ్చేసరికి వీళ్ళిద్దరు స్టిక్ పట్టుకొని అయితే ఉన్నారు. పిల్లలందరూ బయటే ఉన్నారు. వీళ్ళిద్దరే లోపల ఉన్నారు. హాయ్ చెప్పండిరా అంటే చూస్తున్నారు. నేను చిన్నప్పుడు ఇలాంటి స్కూల్లో చదువుకున్న దాన్నే. ఈ క్లాస్ రూమ్ చూడగానే నాకైతే నేను చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. మనం ఫ్రెండ్స్తో కలుసుకుని ఆడుకున్న ఆటలు పాటలు, వాళ్ళతో కలిసి చదివిన రోజులు అవన్నీ లైఫ్ లాంగ్ మర్చిపోలేం కదా. అండ్ ఇక్కడ వేదాంశ్ అయితే రిమోట్ పట్టుకుని తిరుగుతున్నాడు. వాడికి ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. పండితుల మంత్రోచ్చారణతో అక్షరాభ్యాస మహోత్సవం అయితే స్టార్ట్ అయింది. వారికి పలక, బలపం వంటి మొదలగు వస్తువులు అయితే మావయ్య గారు ఏర్పాటు చేశారు. అండ్ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ కూడా మావయ్య గారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, నాయకులు, పాఠశాల అధ్యాపకుల బృందం గ్రామంలో మావయ్య గారు చేస్తున్న పలు సేవలను కొనియాడారు. సేవా దృక్పథం కలిగిన ఇలాంటి వారు మన గ్రామంలో పుట్టడం మన అదృష్టం కూడా చెప్పారు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి పెన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారు. పిల్లలైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే కొంతమంది ఏడ్చారు, కానీ మొత్తానికైతే మంచిగానే జరిగింది పూజ అండ్ అక్షరాభ్యాస కార్యక్రమం కూడా. అండ్ ఇక్కడ లాస్ట్లో పూజ అయితే కంప్లీట్ చేసి హారతి అయితే ఇచ్చారు అందరికీ. అండ్ ఇంకో పంతులు గారు అయితే ఇక్కడ మనకి కొన్ని మంచి విషయాలు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ వేదాంశ్ అయితే ఆ పాపను పట్టుకుని లాగుతూ ఉన్నాడు. వీడికి జడలు లాగడం అంటే చాలా ఇష్టం. సో ఆ పాప ఎక్కడ దొరుకుతుందా, 2 పిల్లకలు లాగేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. పాపం చూడండి ఎలా లాగుతున్నాడో ఆ పాపని. కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి కదా, సో నాకు కూడా బట్ యాక్చువల్లీ ఇలాంటివి అస్తమానం వస్తూ ఉంటాయి. సో ఈ అమ్మాయి అస్తమానం ఇలా అంటుందని మాత్రం అనుకోకండి. సో ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.